క్రైస్తవులైన వారు హింసింపబడి, చంపబడి, అవమానించబడి చాలా విధాలుగా హింసలను ఓరుస్తున్నారు. దేవుడు చూస్తూ ఎందుకు ఊరుకున్నాడు? దేవుని నుంచి మనకి ప్రతిఫలం, అలాగే విముక్తి, తగిన చర్యలు ఎందుకు రావు అనే ఒక సందేహం కూడా ఇబ్బందులకు గురవుతున్న సోదరుల్లో, సోదరీమణుల్లో చోటు చేసుకుంటుంది. ఒక విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా, మన తండ్రి ఎప్పుడూ నమ్మదగినవాడు అని ఆయన పేరు. యెహోవా నమ్మదగిన దేవుడు. ఆయనను మనం నమ్మాలి. భూమి మీద ఆయన మనకిచ్చిన ఆయుష్కాలం తన కొరకే ఆయన మనకిచ్చినప్పుడు, తన కొరకే మనం బ్రతుకుతున్నప్పుడు, ఆయననే మనం నమ్ముకొని మన జీవితాలని సమర్పిస్తున్నప్పుడు ఆయన మనల్ని నమ్మడు అని ఎందుకు అనుకుంటున్నాం చెప్పండి? తన పట్ల నమ్మకాన్ని చూపగలిగితే నమ్మకానికి తగిన చర్యలను ఆయన తీసుకోగలడు. అయితే ఏ కాలంలో, ఎప్పుడు, ఏది, ఎలా అమలు చేయాలి అన్నది కాలాధినేతగా, కాలానికి అధిపతిగా ఆయన నిర్ణయిస్తాడు. అన్నిటికీ కుదురుబాటు కాలములు అని బైబిల్లో రాయబడింది. కుదురుబాటు కాలము అంటే ఏదైనా కుదర్చబడాలి. వచ్చిన రోగం కుదర్చబడాలి, వచ్చిన సమస్య కుదర్చబడాలి. కుదర్చబడాలి అంటే కుదురుబాటు కాలం అన్నారు దాన్ని. గాయమైంది, ఇట్టే గాయమై ఇట్టే క్షణంలో మాయమైపోతుందా? లేదు. ఆ గాయం మానడానికి, తిరిగి యథాస్థితికి ఆ చర్మం రావడానికి ఏం పడుతుంది? కాలం. అది కుదురుబాటు సమయం అంటారు దాన్ని. జ్వరం వచ్చింది, బలహీనపడ్డాం, తిరిగి మరలా యథాస్థితికి మనం చేరుకోవడానికి కొంతకాలం పడుతుంది. గాయం మానే సమయం అంటారు దాన్ని. అయితే ఈరోజు క్రైస్తవ్యానికి కలుగుతున్న గాయం, ఆ గాయం మానే సమయం ఉంది. లేదని మనం బలహీనపడవలసిన పని లేదు. మా దేవుడు మా గాయం కట్టడా అనే సందేహం ఆయన మీద వద్దు. ఎందుకంటే గాయము కట్టువాడు ఆయనే అని రాయబడింది. గాయం కడతాడు ఆయన. గాయం కట్టి ఆయన నమ్మాలి. మనం నమ్మగలిగితే తగిన సమయంలో ఎవరి పట్ల ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నది దేవుడు తన సంకల్పానుసారంగా చేస్తాడు. ఎందుకంటే భవిష్యత్తు జ్ఞానం ఆయనకు తెలుసు. ఏ కాలంలో ఏది జరగాలి, ఎవరి ద్వారా జరగాలి అన్నది ఆయన నిర్ణయించారు. అలా నిర్ణయించిన దానిని బట్టి ఆ సమయం వచ్చినప్పుడు అది జరిగి తీరుతుంది. అందుకే ఒక ఉదాహరణ మీకు చెప్తాను. 400 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు బానిసర్కపు చెరలో ఉన్నారు ఐగుప్తు దేశంలో. వాళ్ళు ప్రార్థన చేయని రోజు లేదు, విజ్ఞాపన చేయని రోజు లేదు, కన్నీటితో దేవుని వేడుకొనని రోజు లేదు. కానీ విమోచకుడు వారి కొరకు ఎప్పుడొచ్చాడు? మోషే 400 సంవత్సరాల తర్వాత. 400 సంవత్సరాల తరువాత అంటే అదే సరైన కాలము అని ఆయన అనుకున్నాడు. ఆ సమయంలోనే మోషే రావాలి. ఆ సమయంలోనే తన మహా కార్యక్రమాలను, తన అద్భుత శక్తిని ఈ భూలోకానికి ఆయన తెలపాలి. ఇది ఆయన సంకల్పం. అది జరిగినంత వరకు మనం ఓర్పు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారి ద్వారా ప్రపంచానికి రక్షణ ఇవ్వటానికి కూడా యేసు వారిని ఎప్పుడు పంపాడు? ముందే ఎందుకు పంపలేదు? ఏదైనా తోటలో ఆదాము తప్పు చేశాడు, అప్పుడే వెంటనే యేసు ప్రభు వారిని పంపించి పాపక్షమాపణ ఇప్పేయచ్చుగా. ఏమండి? నోవహు కాలంలో జలప్రలయం అనంతరం తప్పు చేసిన మనుషులకు అప్పుడే యేసుక్రీస్తు వారిని పంపి
వారికి పాపక్షమాపణ అనుగ్రహించవచ్చుగా. సొదొమ గొమొర్రా కాలంలో అనుగ్రహించలేదు, ఇశ్రాయేలు చెరగుని పోయిన కాలంలో వాళ్ళకు అనుగ్రహించలేదు. రోమా ప్రభుత్వ కాలం రావాలి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది గలతీ పత్రికలో, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అంటాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణం కావాలి. కాలము పరిపూర్ణము ఎప్పుడు జరుగుతుందో అనేది మనకెలా తెలుసు? కాలములు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో, తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్నాయి. కనుక దేని కాలం ముందు దానిని చక్కగా దేవుడు అమర్చి పెట్టాడు. అది జరిగే సమయం ఉంటుంది. అంతవరకు మీరు ఓర్పుగా ఎదురు చూడాలి. తల్లి ఒక బిడ్డని కనేటప్పుడు కూడా కాలము పరిపూర్ణం అవ్వాలి. ప్రెగ్నెన్సీ అంటే ఒక గర్భవతిగా ఉన్న ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వాలి అంటే ఆమె దినములు నిండాలి, ప్రసవ సమయం రావాలి. మనం తొందరపడినా పిల్లాడు రాడు. ఏమండి, బలవంతంగా ఆమె 8వ నెలలోని డెలివరీ చేయగలదా? ప్రమాదవశాత్తు ఏవో జరగాలే కానీ 7వ నెలలో 8వ నెలలో అది పరిపూర్ణమైన దినాలు కావవి. 9 నెలలు ఎప్పుడైతే నిండుతాయో అప్పుడు ఆ బిడ్డకు తెలుసు లోపల ఉన్నవాడికి ఎప్పుడు రావాలని. అప్పటి వరకు లోపలే తిరుగుతుంటాడు. మనమంతా లోపల తిరిగిన వాళ్ళని. కానీ 9 నెలలు నిండిన తరువాత మనకు తెలిసేంటి రా వచ్చేయడానికి, ఇప్పుడే తోసుకొని వెళ్ళాలి బయటికని. అది నేర్పించిన వాడు దేవుడు. అంటే ఏ కాలంలో ఏది జరగాలి అన్నది మన తండ్రి నిర్ణయించాడు మనందరి పట్ల. కాలమునకు ఆయన అధిపతి కాబట్టి ఆ కాలంలో ఆయన చేస్తాడు. అంతవరకు మనం ఓర్పు కలిగి ఉండాలి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. మహాజ్ఞాని ఏమంటున్నాడు? ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. దేని కాలమందు అది చక్కగా నుండునట్లు అన్ని సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. సమస్తాన్ని నియమించాడటండి. నియామకం జరిగింది అంటే నియమించిన దేవునిని మనం నమ్మాలి. నిజంగా మణిపూర్లో జరిగిన దారుణమైన సంఘటన, క్రైస్తవులు ఎంతమంది స్త్రీలతో సైతం చంపబడ్డారు. అది కులాలకు సంబంధించిన గొడవైనా, భూభాగాలకు సంబంధించిన గొడవగా ఆరంభమైనా దాడికి గురైంది క్రైస్తవులు. ఈ దేశం కూడా వాళ్ళ పట్ల ఎదురు చూసింది న్యాయం జరగాలి అని. కానీ ప్రభుత్వాల ద్వారా వాళ్ళకి న్యాయం జరగలేదండి. తగిన సహకారం ఈ దేశంలోని అనేక మంది క్రైస్తవులైన ప్రార్థించి వాళ్ళకి సహకరించడానికి ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేయలేకపోయింది. మరి కొన్ని సందర్భాల్లో దారుణాలు జరుగుతుంటే దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు? దానికి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో హేరోదు క్రైస్తవ విరోధి వాడు యాకోబును బంధించాడు. యాకోబును బంధించి యాకోబుని ఖడ్గముతో చంపించాడండి. క్రూరుడు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడగలిగితే, అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో, అప్పుడు సంఘం ఎదుగుతుంది, అలా ఎదుగుతున్న సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టాలి అని బలాత్కారంగా పట్టుకున్నాడట. యోహాను సహోదరుడు, ఎవరు ప్రకటన గ్రంథం రాశారే యోహాను, యేసుప్రభుని బాగా ప్రేమించారే ఆ యోహాను, ఆయన సహోదరుడని యాకోబును ఏంటండి అంత ఘోరం, ఖడ్గంతో చంపేశాడట. అపోస్తులుడు, మరలా యాకోబు అపోస్తులుడండి. జెబెదయి కుమారులైన యాకోబు, యోహాను అంటారు. ఆ తరువాత అతను చంపడంతో సరిపెట్టక
మరలా ఏమనుకుంటున్నాడు చూడండి కిందన 5వ వచనం 4 కాదు, ఇది యూదులకు 3వ వచనం, ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఏమంటే పేతురును కూడా నెక్స్ట్ టార్గెట్ ఎవరిని పెట్టారు? పేతురుని టార్గెట్ పెట్టాడు. ఇంకా పేతురుని చంపేయాలి, ఎందుకంటే పేతురే సంఘానికి పెద్ద. యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యపు తాళపు చెవులు పేతురికి ఇచ్చాడు కనుక పేతురు ఉండడానికి వీల్లేదు, పేతురుని చంపేయాలి. ఇది యూదులకు ఇష్టం, ఎందుకంటే యూదులందరూ ఎలాంటి వాళ్ళు? మతోన్మాదులు వాళ్ళు. చెప్పాను కదా రాత్రి, క్రూరులు వాళ్ళు. ఈ రోజున్న భయంకరమైన తీవ్రవాదులు ఎలాగైతే ఉన్నారో, చంపటం ఎలాగైతే వాళ్ళు ధ్యేయంగా పెట్టుకున్నారో, ఆ రోజు యూద జాతి, యూద మతం, యూద మత పిచ్చి పెట్టిన వాళ్ళు ఎవరాళ్ళు? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, లేవీలు, వాళ్ళేనండి. యేసుని చంపింది వాళ్లే, స్టెఫెను చంపింది వాళ్లే, యాకోబుని చంపాలని ప్రేరేపించింది వాళ్లే. ఓహో, వీళ్ళని చంపుతుంటే ఏమండి, ఓ యూదులు చాలా సంతోషపడుతున్నారు, ఇష్టమని ఇక నెక్స్ట్ పేతురు గారిని లేపేద్దాం అనుకున్నాడు. ఏమండి, పేతురు గారిని చెరసాలలో వేసేసారండి. పాపం పేతురు గారు లోపల ఇంకేం చేస్తారండి, రెడీ. తండ్రి సంకల్పం ఏంటో ఆయనకు తెలీదు. ఓకే, జబదే కుమారులో యాకోబు చచ్చిపోయాడు, ఇక తర్వాత నేనేనేమో అనుకుని ఉండొచ్చు. అలా అనుకొని దేవుని యందు నమ్మకం కలిగిన వాడుగా సమస్తాన్ని దేవుని చేతులకు అప్పగించి, నీట ముంచినా పాల ముంచినా మీదే ధ్యేయం, మీదే భారం అని పేతురు గారు చెరసాలలో సంకెళ్ళ మధ్య నిద్రపోతున్నట్టు చూడండి. ఏమండి, ఎంత ధీమా! ప్రమాదం ముందుండి కూడా రేపో మాపో నన్ను కూడా చంపేయొచ్చు అనే విషయాన్ని తెలిసి, ఎందుకంటే ముందు ఒకరిని చంపేశారు, అపోస్తుల్లో ఒకరిని చంపేశారు. అది తెలిసి కూడా ఏం చేస్తున్నాడట? అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 6వ వచనం, హేరోదు అతని వెలుపలకు తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి ఇద్దరు సైనికులు పక్కపక్కనే పెట్టారు చూడండి, ఎక్కడ తప్పించేసుకుంటాడేమోనని. ఇద్దరు సైనికుల మధ్య కూర్చుని నిద్రించుచుండెను. కావలివారు ఏంటి, లోపల ఇద్దరు ఉన్నారట, కుడిపక్క ఎడం పక్క, మళ్ళీ గేటు బయట చెరసాల వాళ్ళు ఉన్నారట చూడండి. ఇంత భద్రత అయిన ప్రొటెక్షన్ మధ్య ఏమంటే తప్పించుకోకూడదు, ఇక చంపేయాలి, ఇక బయటికి తీసుకొచ్చి లేపేద్దాం ఇతన్ని ఉదయాన్నే అని అనుకున్నాడట హేరోదు. కానీ ఈ లోపు దేవుడు తన దూతను పంపి, ఏం జరిగిందో మీకు తెలుసు, దూత వచ్చి పేతురు లేపిందట పేతుర్ని. పేతురు లేచాడు. లే, ఇంకా పడుకున్నావేంటయ్యా, నీతో చాలా పనుంది, దేవుడికి నీతో చాలా పనుంది. తాళాలు నువ్వు పట్టుకుని చచ్చిపోతే ఎలాగా? సంఘానికి ఇవ్వద్దా? యేసుప్రభు పరలోక రాజ్యపు తాళపు చెవులు పేతురు గారికి ఇచ్చి, సంఘ పెద్దవు నువ్వు పత్రికలు రాయాలి, ఎంతో మందిని నువ్వు రక్షించాలి, ప్రసంగాలు చేయాలి, దెబ్బలు తినాలి, నువ్వు బెత్తాలతో కొట్టబడినా సరే ఏసే గొప్ప దేవుడు నువ్వు ప్రకటించాలి, నువ్వు ఇప్పుడు చచ్చిపోతే ఎలా? నిన్ను చంపాలని దేవునికి మనస్సు లేదు. లే, ఆ ఉద్దేశంతో దేవదూత వచ్చింది, దేవుడు ఆజ్ఞాపిస్తే. ఏమండి, ఈ కంగారులో లేచిపోయాడు. ఏం జరుగుతుందో అంత అయోమయంగా ఉంది. చెప్పులు కూడా మర్చిపోయాడట. లే ఆ చెప్పులు వేసుకో, చెప్పులు వేసుకో నాయన, చెప్పులు వేసుకో అంటుంది దేవదూత. అలా చేసిన తర్వాత దూత వీడి బట్ట కూడా మర్చిపోయాడు. అంటే నిద్రమత్తులో ఉన్నాడు పాపం. చూడండి, పిల్లల నిద్రలోంచి లేపగానే ఎక్కడేదో తెలియదు వాళ్ళకి. అంత గాఢ నిద్రలో పేతురు గారు లేవగానే అన్ని పాపం దూత చెప్తుంది, బట్టలు వేసుకోనాయన, చెప్పులు వేసుకోనాయన, దా తీసుకెళ్తాను నేను. మొత్తానికి తీసుకుని వెళ్ళిపోయి గవిని దాటి, చెరసాలను దాటి ఊరిలోనికి వచ్చి, ఏమండి అది ఏం జరుగుతుందో, ఇది నిజమా అబద్ధమా కలకంటున్నానేమో నిద్రలో అనుకుని దర్శనం అనుకుంటున్నాడు పాపం. ఆహా, ఎంత మంచి దర్శనం, ఈ దర్శనం నిజమైతే బాగున్ను అని అనుకున్నాడేమో కలలో. మొదటి కావలి వాని, రెండో కావలి, ఎన్ని గేట్లు దాటుతున్నాడు చూడండి, నడుచుకుని వచ్చేస్తున్నాడు. ఏమండి మనిషి కదా, రక్తమాంసాలు కలిగిన మనిషి కదా, ఎలా దాటేశారంటే గౌన్లన్నీ? అంటే దేవుడు తలుచుకుంటే నీ బాడీ ఇన్విజిబుల్ బాడీ అయిపోద్ది, ఇన్విజిబుల్. ఏమండి
అప్పుడప్పుడు చూపిస్తున్నాడు, చూసారా ఆ చిత్రాల్లో? ఏమని? మనిషి అలాగే ఉంటాడు, పట్టుకుంటూ దొరకడు. ఏమండి? ఎదురుగానే ఉంటాడు మనిషి. ఏమండి? అంటే ఆ గవిని దగ్గరకు రాగానే అవును గేటు తెరుచుకుంది, గవిని యొద్దకు వచ్చినప్పుడు తెరుచుకుంది. మరి కావలోళ్ళు ఏం చేస్తున్నారు అప్పుడు? వాళ్ళు పడుకోబెట్టి ఉంటాడు దేవుడు, ఇతను లేపాడు, వాళ్ళు పడుకోబెట్టాడు. ఏమండి? బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకురాగానే వచ్చాడు, సంఘం దగ్గరికి వెళ్ళాడు. పాపం సంఘం ఏం చేస్తుందో తెలుసండి ఆయన కోసం? ఆ మాట చదవండి, 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అత్యాసక్తి. చూడండి ఎలాటట, ప్రభువా 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 పేతురు గారు ఎలా ప్రభువా? పేతురు గారు సంఘ పెద్ద, మాకు నాయకుడయ్యా. అప్పటికి పౌలు లాంటి గొప్ప నాయకుడు ఇంకా రాలేదు కదండి. అప్పుడు పెద్ద ఆయన ఎవరు? వయసులో పెద్దోడు, అనుభవజ్ఞుడు, మొదటి ప్రసంగం ద్వారా మొట్టమొదటి సంఘాన్ని ఏమండి నిర్మించిన వాడు, 3000 మందికి బాప్తీసం ఇచ్చిన గనుడు, ఇంత గొప్ప కార్యక్రమాలు చేసిన వ్యక్తి. ప్రభువా ప్రభువా అప్పుడే ఆయన చచ్చిపోతే ఎలాగయ్యా? యాకోబుని చంపేశారు, ఈయన కూడా మేము కోల్పోతామా? ఇప్పుడు చెల్లి ప్రార్థన చేస్తుంటే నాకు అదే గుర్తొచ్చింది. తమ్ముడు ఎందుకు ప్రార్థన చేయమన్నాడు? ఏమండి? జాన్సన్ గారు వెళ్ళిపోయారు, ఇంకా ఉన్నోళ్ళు మా దగ్గర కొద్దిమందే ఉన్నారు. జాన్సన్ గారు అంటే పాటలు దిట్ట ఆయన మీరు తీసుకెళ్ళిపోయారు. తర్వాత మరి పెద్దవాళ్ళు ప్రసన్నని లాంటి వాళ్ళు వెళ్ళిపోతే ఎలాగా? అందుకే ప్రార్థన చేయండి అని అడుగుతున్నాడు. ఏమండి? మీరేం చేశారు? ఆసక్తితో మీరు ప్రార్థన చేశారు. మీరే కాదండి, ఎంతోమంది దేవుని వాక్యాన్ని అభిమానించేవాళ్ళు, ఆ వాక్యం ప్రకటించబడాలని ఆశపడే పిల్లలు, పెద్దవాళ్ళు మొదలుకొని చిన్నపిల్లల వరకు సంఘాలుగా ప్రార్థన చేస్తున్నారండి మా కోసం. అది ఎంత గొప్ప ధన్యత. అప్పుడు ఈ మాటలే గుర్తొచ్చాయి నాకు. పేతురు గారు బయటికి రావడానికి కారణం, ఆయన జీవితంలో అంత అద్భుతాన్ని దేవుడు జరిగించడానికి కారణం సంఘము అతని కొరకు అత్యాసక్తి. అంటే సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుందా? ఇదే మీరు నోట్ చేసుకోండి. యాకోబుని చంపేటప్పుడు తెలియదు ఏం జరుగుతుంది అనేది. యాకోబుని చంపగానే సంఘం అంతా అలర్ట్ అయిపోయింది. అమ్మో ఇంకా అపోస్తుల్ని అందరినీ, మా నాయకులందరినీ చంపేటట్టున్నారు అని అలర్ట్ అయిపోయింది. కనుక జరగబోయే ప్రమాదం కోసం దేవుడు కాపాడాలి అంటే సంఘం ఏం చేయాలి చెప్పండి? అత్యాసక్తి కావాలి. చాలామంది ఈరోజు బైబిల్ ఉపనిషత్తులో కూడా బైబిల్కే ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ ప్రార్థనలకు విలువ ఇవ్వట్లేదు. ఆ ప్రార్థనే ఉందండి, పర్వాలేదండి, ప్రార్థన చేయకపోయినా పర్లేదు, జ్ఞానం ఎక్కువై. ప్రార్థన కూడా చాలా అవసరం. దేనికి పనికిరాని మన అవసరాలు తీర్చడానికి దేవుణ్ణి మోకాళ్ళలోని దీర్ఘ ప్రార్థన చేయడం కాదు అక్కడ. ఈరోజు హింసింపబడుతున్న దేవుని సంఘం కోసం అత్యాసక్తితో సంఘాలన్నీ ప్రార్థించాలి. ఈరోజు క్రైస్ట్ చర్చెస్ ఎన్నైతే సార్వత్రిక క్రీస్తు సంఘాలు ఉన్నాయో, ఈ సంఘాలన్నీ, మీరు కూడా సంఘమే కదా, ప్రార్థన చేయాలా? తండ్రి గారి కోసం ప్రార్థన చేస్తున్నారు, సేవకుల కోసం ప్రార్థన చేస్తున్నారు, పరిచర్య కోసం ప్రార్థన చేస్తున్నారు. వాడుకగా ప్రార్థన చేయటం వేరు, అత్యాసక్తితో ప్రార్థన చేయటం వేరు. నిజంగా ఆ అత్యాసక్తిని మీరు ప్రదర్శించి ఎక్కువ ఆసక్తితో మీ దృష్టి అంతా పెట్టి, మరి కొంతమంది అయితే ఏంటంటే భోజనం మాని కూడా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారండి, ఉపవాస ప్రార్థనలు. అందరూ చేయకపోవచ్చులండి, కానీ ఎక్కడో కొంతమంది ఆణిముత్యాలు లాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు అంటే నేను భోజనం మానేసి దేవుడిని అడిగితే దేవుడు నా విజ్ఞాపన వింటాడు. ఆకలితో ఉండి ఏ కొడుకు అడిగితే అండి ఆయన కోరిక తీర్చకుండా తండ్రి ఉంటాడు? తన కుమారుడు రొట్టెని అడిగితే రాత్రినిచ్చే దేవుడా? చేప కావాలి నాన్న అంటే పావును తీసుకొచ్చిస్తాడా? శరీర సంబంధమైన తండ్రులే మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఇస్తుంటే, మనందరికీ అందరి తండ్రులు మించిన గొప్ప తండ్రి పరలోకమందు ఉన్నాడే, అతనే నిజమైన తండ్రి, మనకి రియల్ ఫాదర్. ఆయనట ఇంకెంతో విశేషముగా మంచి ఈవులను మీకు ఇవ్వడా? అడగాలి కదా మరి. అడుగుడి మీకు ఇవ్వబడును. కావాలా? అడగండి నన్ను. మీరు అడగకముందే ఆయన మీ మనసు తెలుసు, కానీ మీరు అడగటంలో నాన్న ఇది కావాలి అని అడిగితే, నా కొడుకు నోరు తెరిచి నన్ను అడుగుతున్నాడండి. కొడుకు అడగకుండా తండ్రి ఇవ్వగలడు, కానీ నాన్న ఇది కావాలి అని అడిగితే అడగడంలో ప్రేమ, మమకారం, నా మీద నమ్మకం నా కొడుకు ఉంది, నేను ఇవ్వగలను అని భావించి తండ్రి మరింతగా చేస్తాడు. కనుక తండ్రిని మనం అడిగితే, ఆసక్తితో అడిగితే, భోజనం మానేసి అడిగితే ఇవ్వడా? ఎందుకు చేయడండి ఆయన?
భూ సంబంధమైన తండ్రుల కంటే గొప్ప తండ్రి కనుక ఖచ్చితంగా ఆయన అడిగిన దానికన్నా ఎంతో గొప్పగా చేయగలిగిన సమర్థుడు ఆయన. పేతురు గారు విడిపించబడ్డానికి సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేయటం కారణం మర్చిపోకండి. కనుక ఎప్పుడైనా మీ జీవితాల్లో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు అత్యాసక్తితో ప్రార్థన చేయటం సంఘాలుగా నేర్చుకోండి. ఎప్పుడు మా ఇంటి కోసం, కుటుంబం కోసం, ఏమండి అవసరతల కోసం ప్రార్థించడం కాదు గొప్ప, సంఘం కోసం. ఈరోజు క్రైస్తవ్యం, ఈ దేశంలో క్రైస్తవ్యం చాలా హింసలు పొందుతుందండి. ఏమండి నిన్నగాక మొన్న తెలంగాణలో ఒక కరపత్రం పంచుతున్నాడు ఒక క్రైస్తవుడు, యవనస్తుడు, ఒక పోలీసు వాడు, ఒక పోలీస్ శాఖకు చెందినవాడు. పోలీసు వాడు సెక్యులర్గా ఉండాలి, ఏ మతానికి సంబంధించి ఉండకూడదు. ఎందుకంటే ఈ దేశంలో ఏ రాష్ట్రానికి అధికారికమైన మతం లేదు. వీళ్ళు చెప్పుకుంటున్నారు హిందూ దేశం కాబట్టి మాది హిందూ మతం అని. నో, ఈ దేశంలో ఏ ప్రభుత్వాలైనా ఏ అధికారులైనా అన్ని మతాల వారిని సమానంగా చూడాలి. అది రూల్, లా ఆఫ్ ద ల్యాండ్ అంటారు దాన్ని, ఈ దేశం యొక్క చట్టం. కానీ ఆ పోలీసు వాడు ఏం చేస్తాడో తెలుసా అండి? మీరు ఎంతమంది చూస్తారో తెలియదు, కానీ అతని కరపత్రాలు తీసుకొని అతని చేత వాళ్ళ దేవుడు మాట అనిపించుకొని అతన్ని మోకాళ్ళు వేయించి అతని ముక్కు నేల రాసేటట్టుగా చేసి చాలా ఇబ్బంది పెట్టి అవమాన పెట్టాడండి. తప్పు కదా? నువ్వేం పోలీసు వాడువయ్యా? అంటే ఇలాంటి దారుణాలు. ఇకపోతే సండే స్కూల్లో, ఇలాంటి హాల్లో వాళ్ళ చర్చిలో పిల్లలకి సండే స్కూలు పాఠాలు నేర్పిస్తుంటే లోపలికి వెళ్ళి మీరెందుకు ఇలాంటి బైబిల్ పాఠాలు నేర్పిస్తున్నారు, మా దేవుడి పేరు చెప్పండి అని అరుస్తున్నారండి. పిచ్చి సన్నాసులు, మతం అనే పిచ్చి పట్టింది. ఉదయాన్నే ఒక వీడియో చూశానండి, వాడి చేతిలో పెద్ద కర్ర ఉందండి. అది ఏ రాష్ట్రమో నాకు తెలియదు, కానీ ఒక ముస్లిం సోదరుడు ఉన్నాడండి, ఏదో షోడాలో నిమ్మకాయలు ఏదో అమ్ముకుంటున్నాడు. పెద్ద కర్ర పట్టుకున్నాడు, మా దేవుడి పేరు చెప్పు, మా దేవుడికి జై కొట్టు, మా దేవుడికి జై కొట్టు. కర్రతో కొడతాడండి అతన్ని. పాపం భయపడి ఏం చేస్తాడు అంటున్నాడు. ఒక ఇస్లాం సోదరుడి చేత నీ దేవుడి పేరు బలంగా చెప్పించడం ఏంటి? సిగ్గు లేదు నీకు? నీ దేవుణ్ణి వాళ్ళు మెచ్చుకొని నీ దేవుడికి వాళ్ళు జై కొట్టాలి, అంతేగాని ప్రేమతో అభిమానంతో జై కొట్టేవాడు గొప్పోడు, కానీ బలవంతంగా జై కొట్టించుకుంటావా? మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమండి ఐ లవ్ యూ, ఏమండి ఐ లవ్ యూ అని మీ భార్యతో బలవంతంగా బెత్తం పట్టుకొని కొట్టి అనిపించుకుంటున్నారు అనుకోండి, ఏమంటారు? సైకోరా నువ్వు, సైకో. నీ భార్య నిన్ను చూడగానే ఏమనాలి? ఏమండి నిజంగా మీరు పడుతున్న శ్రమ ఎంత గొప్పది కుటుంబం కోసం, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. అది హృదయపూర్వకంగా రావాలి ఆ మాట, అవునే కదా? పిల్లల దగ్గర రై నన్ను డాడీ ఐ లవ్ యూ, డాడీ ఐ లవ్ యూ అని చెప్పి బెత్తంతో కొడుతున్నాడు అనుకోండి, వాడు ఎవడు? సైకో డాడీ వాడు. ఏమంటే నిజంగా పిల్లలు నువ్వు ప్రేమ చూపిస్తే నువ్వు అడగనవసరం లేదు, 100 సార్లు వాళ్ళే డాడీ 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 అని నీ చుట్టూ తిరుగుతారు, నీ పేరు వాళ్ళు తప్పిస్తారు, స్మరిస్తారు, అవునా కాదా? మరి ఈరోజు ఈ దేశంలో ఒకళ్ళని దేవుడు గొప్పోడు అనుకుంటే నీ దేవుడు గొప్పతనం ఏంటో చేతనైతే చెప్పి వాళ్ళతో జై కొట్టించుకో నీ దేవుణ్ణి, అవునా? వాళ్ళు జై కొట్టాలి, మనం బలవంతంగా జై కొట్టచ్చడం ఏంటి? ఈరోజు నేను చేస్తున్న పని ఏంటో తెలుసా? బైబిల్ ఎంత గొప్పదో ఈ దేశంలో, ప్రపంచ దేశాల్లో చెప్పి బైబిల్కి జై అని నేను అనమన్న అవసరం లేదు, వాళ్ళే అంటారు యేసుక్రీస్తుకి జై, బైబిల్కి జై. ఎందుకు? నేను చెప్పే మాటలు అలాంటివి. బైబిల్ గొప్పది, ఆయన కార్యాలు గొప్పవి, ఆయన ప్రేమ గొప్పది. తెలుసుకుని వాళ్ళు జై కొట్టాలి, వాళ్ళ అభిమానం చూపించాలి, ప్రేమించాలి. అంటే ఈ దేశంలో ఎంత మత మౌఢ్యం నిండిపోయిందో చూడండి. మరి వీళ్ళకి ఉందా? ఉంది. వాళ్ళకి తగిన చర్య రావాలి అంటే సంఘంగా మీరేం చేయాలో అదే ఇప్పుడు మీకు చెప్తున్నాను. అత్యాసక్తితో ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్నారా? మనకి ప్రార్థన చేయడానికి సమయం లేదు. కొంతమంది అయితే భోజనం దగ్గర కూర్చొని కూడా మర్చిపోయి అన్నం తినేసి మధ్యలో గుర్తొద్దామని ప్రార్థన చేయడం మర్చిపోయినంటే ఆకలి మీద కంగారుతో తినేసానని, అంటే అంత బిజీ. ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకోలేని పరిస్థితి ఈరోజు మనకు ఉంది. అది ఎంత విచారకరం. ఏమండి, కొంతమంది ప్రార్థన చేయకుండా పడుకుండిపోతారు, లేచాక ప్రార్థన చేయకుండా బయటకు వెళ్ళిపోతారు. ఏమండి, కృతజ్ఞత, దేవునికి నువ్వు చెప్పవలసిన కృతజ్ఞత, ధన్యత లేదు, మర్చిపోయారు. అలాంటిది నువ్వు నిజంగా దేవుని కొరకు, జరుగుతున్న పరిస్థితుల కొరకు,
ఈ దేశంలో జరుగుతున్న పరిస్థితుల కొరకు ప్రార్థన చేయమన్నాడా? దేశం కోసం ప్రార్థన చేయమన్నాడు, అధికారుల కోసం ప్రార్థన చేయమన్నాడు, ప్రభుత్వాల కోసం ప్రార్థన చేయమన్నాడు, మనుషులందరి కోసం ప్రార్థన చేయమన్నాడు అనే సంగతి మీ అందరికీ తెలుసు. కానీ చెయ్యరంతే. ఏం చేయాలి? ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్నప్పుడు, అవమానాలు కలుగుతున్నప్పుడు, క్రైస్తవ్యం దూషించబడుతున్నప్పుడు అప్పుడు అడగాలి ప్రార్థన చేసి. ఎవ్వరికి చెప్పవలసిన పని లేదు. నీ గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి. ఏమండి? ఏకాంతంగా నువ్వు ప్రార్థన చేయలేదు, సంఘంగా కూడుకున్నప్పుడు అందరితో కలిసి ప్రార్థన చేయి. దాని చాలా ఎఫెక్ట్ పవర్ఫుల్గా ఉంటుందండి. మీరు ఏదో అనుకుంటున్నారేమో. సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే ఒక చోట భూమి కూడా కంపించిందండి. అపోస్తుల కార్యాల్లో భూమి కదిలింది. 4వ అధ్యాయంలోనో ఎక్కడ ఉంటుంది, 5వ అధ్యాయంలోనూ. అంటే అప్పటికే అపోస్తులను మరలా పేతురును యోహానును హింసిస్తుంటారు, బెత్తాలతో కొడుతుంటారు. సంఘం వాళ్ళ కొరకు ప్రార్థిస్తుంటుంది. అలాంటి సందర్భాల్లో వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు భూమి కంపించింది. ఏమండి? 4 యోహాను అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం చూడండి, 31వ వచనమా. వారు ప్రార్థన చెయ్యగానే వారు కూడి ఉన్న చోటు కంపించిపోయిందట అండి. దడ 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 వణికిందట. అంటే భూమిని వణికించగలదా మీ ప్రార్థన? సంఘముగా సామూహికంగా మీరందరూ కలిసి చేసే ప్రార్థన. ఏమిటి, మనం ఈరోజు ప్రభుత్వానికి ఏదైనా సంకేతం ఇవ్వాలి అంటే రోడ్ల మీదకి వచ్చి ఎందుకు నినాదాలు చేస్తున్నారు? అమ్మ బాబు వీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చారు, ఎంత జనం వచ్చా. ఎవడు మాట్లాడుతున్నాడు అక్కడ? మాట్లాడివ్వకండి పిల్లల్ని. డిస్టర్బెన్స్ అమ్మా, పిల్లల్ని ఏడవనివ్వకండి, ఏడిస్తే బయటికి తీసుకెళ్ళిపోండి ప్లీజ్. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, వాళ్ళు ప్రార్థన చెయ్యగానే వారు కూడి ఉన్న చోటంతా కూడా ఎందుకు కంపించింది? ఎవరు కంపింపజేశారు? భూమిని కంపింపచేయువాడైన యెహోవా అన్నాడు. అంటే భూమి దడదడలాడించాలి అంటే దేవుడికే సాధ్యం. మరి ఆ దేవుడును కదిలించాలి అంటే ఆ దేవుడు కదపాలి, ఆ దేవుడు కదలాలి. దేవుడు కదలాలంటే ఎవరి ద్వారా కదులుతాడు? మీరు చేసే ప్రార్థన వల్ల కదులుతాడు. అది మీకోసం అవ్వకూడదు. ప్రభా నాకు డబ్బు ఇచ్చి, ప్రభా నాకు ఇల్లు ఇచ్చి ప్రభా అంటే కదలదు, రాదు. మీరంతా కలిసి ఒక మంచి కోసం సామూహికంగా ప్రార్థన చేయండి. సంఘంగా ప్రార్థన చేస్తారో, వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తారో, లేదా భోజనం మానేసి ఉపవాసంతో ప్రార్థన చేస్తారు, చెయ్యండి. రాజ్యాలను వణికిస్తాడు ఆయన. ఏమండి? నీ దాసులు బహుధైర్యంగా ఎందుకు ప్రార్థన చేస్తున్నారట వాళ్ళు? నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించయ్యా మహాప్రభో. ఏం మాట అడిగారండి వాళ్ళు? అడుగుతుంది దేనికోసం చూడండి అక్కడ. నీ దాసులు ఎన్నో వచ్చిన నాన్న, ఎన్నో వచ్చిన 30వ వచనం ఆఖరి మాట. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 30వ వచనం ఆఖరి మాట. నీ దాసులు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహం చూపు మహాప్రభు మహాశయ. ఇలా వాళ్ళు ప్రార్థన చెయ్యగానే కూడి ఉన్న చోటంతా కంపించింది, వణికించింది. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ నిండిపోయింది. దేవుని వాక్యం ఏం చేశారు? ధైర్యం ధైర్యంగా బోధించగలిగారు. అంటే ముందు ఏం చేశారు? ప్రార్థనతో వణికించి అప్పుడు వెళ్ళారు ధైర్యంగా. ఈరోజు ఈ దేశంలో జరుగుతున్న తీవ్రమైన పరిణామాలు, పరిస్థితుల కోసం యావత్ భారతదేశంలో క్రైస్తవులందరూ కూడా వారి వారి ప్రాంతాల్లో సంఘాలుగా కూడుకుంటారో, ఒంటరిగా గదిలోనికి చేరుకుంటారో, అత్యాసక్తితో ప్రార్థన చేయిస్తే భూమినే వణికించిన వాడు మనుష్యుల్ని వణికించలేడా? ఆయనకి ఎంత పని! వణికిస్తాడు. నమ్మాలి దేవుణ్ణి. ఎవడు పొగరు పడినా వాడి గర్వాన్ని అణిచే, గర్విష్ఠుల గర్వాన్ని తగ్గించాడు. ఎందుకంటే దేవుడు గర్వం అంటే పడదు. గర్వం ఎవడైనా పడ్డాడా అనుకుంటాడు, అరే నాశనం చేసేయాలరా అని. ఎందుకంటే నాశనం అయ్యే ముందు అదే వస్తుందట ఎవరికైనా. నాశనానికి ముందు గర్వం.
ఈరోజు చాలా మంది మాకు అధికారం వచ్చేసింది, ప్రభుత్వం అనుకుంటున్నారు. మేము చేసిందే చట్టం, మేము ఆడిందే రాజ్యం అని అనుకుంటున్నారు. నా మనుష్యుల మానవుల రాజ్యము పైన దేవుడు అధికారి. ఏమనుకుంటున్నారు? మానవుల రాజ్యము పైన దేవుడు ఉన్నాడు అధికారిగా. ఏంటి, ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ప్రపంచ దేశాలు ఉన్న గవర్నమెంట్లు, వాళ్ళ మీద ఉంది ఒక గవర్నమెంట్. ఏంటి ఆ గవర్నమెంట్? గాడ్స్ గవర్నమెంట్, దేవుని ప్రభుత్వం అంటాడు దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం, రెండవ మాట. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17. మహోన్నతుడుగు దేవుడు మానవుల రాజ్యం, అది అమెరికా ప్రభుత్వమా, రష్యా ప్రభుత్వమా, చైనా ప్రభుత్వమా, ఇండియా ప్రభుత్వమా, పాకిస్తాన్ ప్రభుత్వమా? మానవుల ప్రభుత్వం అంటున్నాడు చూడండి. మానవుల ప్రభుత్వముల మీద అధికారి అట ఆయన. అధికారి అయ్యుండి ఎవరికి అనుగ్రహం ఇవ్వాలో నిశ్చయించుకుంటాడో వారికి అనుగ్రహిస్తాడు. ఆయా రాజ్యముల పైన ఎలా నియమించాలో, ఎవరిని పెట్టాలో, ఎవరిని దించాలో మొత్తం కథానాయకుడట ఆయన. కథానాయకుడు అంటే చూసారా, అప్పుడప్పుడు తోలుబొమ్మలాట మీకు తెలుసు, చిన్నప్పుడు ఉండేవాళ్ళండి ఆయన. తోలుబొమ్మలాట అంటే పైన మనిషే వాడి చేతికి దారాలు కట్టి కనిపించకుండా కిందన బొమ్మలు ఆడిస్తుంటాడు చేతులతో. అవునా? అది చూసారు ఎప్పుడైనా? ఒక తెర కట్టి వెనకతల లైట్ పెట్టి అక్కడ పైనుంచి తోలుబొమ్మలు కేవలం వాడి చేతులతోనే ఆడిస్తుంటాడు అంతా. దేవుడు కూడా ఈ ప్రపంచ రాజ్యాలను తన చేతుల చేత బొమ్మల్లా ఆడిస్తున్నాడు వీళ్ళందరినీ. ఏ గవర్నమెంట్ అయినా ఇట్ ఈస్ అ డాల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. అంటే అది కేవలం ఒక తోలు బొమ్మ లాంటిది, ఒక కీలు బొమ్మ లాంటిది దేవుని చేతిలో. ఆయన తన స్వహస్తాలతో మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి మొత్తం అందరినీ ఆడిస్తున్నాడు ఆయన. ఆడనివ్వండి, ఆడనివ్వండి. ఏమండి, అతని చేతిలో ఉంది ఎవరిని ఉంచాలి, ఎవరిని తొంచాలి. ఏమండి, ఎవడి రాజ్యం ఉండాలి, ఎవడి రాజ్యం పోవాలి, అంతా ఆయన డెసిషన్. అదే ముందు చెప్పాను, కారణం టైం. దేనికైనా కాలం రావాలి, కాలం పరిపూర్ణం కావాలి. అది చెడో మంచో ఏదైనా సరే కాలము పూర్ణమైనప్పుడు ఎలాగైతే ప్రభు వచ్చాడో అలాగే ఎవడి కాలమైనా మూడినప్పుడే ఆడు పోతాడు, ఏ ప్రభుత్వం అయినా. ఏమండి, కనుక ఎంతటి దారుణానికి తెగగట్టాడు ఎవరు? ఒక హేరోదు అనే రాజు. వాడు యాకోబుని చంపాడు, పేతురుని చంపాలనుకున్నాడు. వాడు అహం నెత్తికెక్కింది. అందుకు దేవుడు ఏం చేశాడు? అదే 12వ అధ్యాయంలో చూడండి, వాడు పొగర ఎలా దించేశాడో. 21 చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 21వ వచనం. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములట. అబ్బా, వీడేదో పెద్ద రాజు, వీడికి ఒక పనికిరాని సింహాసనం, వీడి ముందేమో ఒక ప్రజలు, ఇదంతా చూసేది నాదే, నేనే గొప్పోడిని అని విర్రవీగిపోతున్న దశలో వారి ఎదురు గొప్ప ప్రసంగాన్ని అందుకున్నాడట. మళ్ళీ ఈ మధ్యన చూడండి, రాజకీయ నాయకులు జనం కనబడగానే ప్రసంగం చిత్తకొట్టేస్తుంటారు పట్టుకొని. ఎవడో మొత్తేస్తాడు, ఎప్పుడు మొత్తేస్తాడో మరి తెలీదు. టైం రావాలి దేనికైనా. ప్రజల మధ్య పురుగులు పడి చేస్తారు. మరలా చెప్తున్నాను, ప్రజల మధ్య పురుగులు పడి చేస్తారు, ప్రజల మధ్య ప్రాణం కోల్పోతారు. ఎందుకంటే దేవుని స్టైల్ ఇది. ఇలా లేపడం ఎవరి స్టైల్ అనుకుంటున్నారు? నేను ఎక్కడ ఇంట్లో ఒక మూల కూర్చొని బాత్రూంలో చచ్చిపోవడం కాదు. అలా చెప్పిన వాళ్ళు ఉంటారులేండి ఆయన. కానీ బాగా విర్రవీగిపోయినోడు, బాగా పొగరెక్కినవాడు ఎవడైనా ఉంటే, అరే నేను ప్రజల మధ్య తీసుకొచ్చి చంపుతాను రా అంటాడు. అందరి మధ్య చావాలి నువ్వు. అలా పొగరెక్కి నా కొడుకును యాకోబుని ఖడ్గంతో చంపించి, పేతురును కూడా చంపించి క్రైస్తవ్యాన్ని రూపుమాపుదాం అనుకుంటున్నారా హేరోదు అని వాడు ఉపన్యాసం ప్రారంభించాడటండి. జనులు వాడు ప్రసంగం చేస్తుంటే వాహ్ వా వాహ్ వా అంటున్నారట ప్రసంగం చూసి. వీళ్ళు చేతకాని చవట్లే కదండి. ఈరోజు చూడండి, ఏ పనికిరాని రాజకీయ నాయకుడు మాట్లాడినా ఆడేం మాట్లాడుతున్నాడు వీడికి ఏం అర్థం అవ్వదు. కానీ వీళ్ళు చెప్పలు కొడితే వీడు చెప్పలు కొడతాడు. పిచ్చి మేళం అంటారు దాన్ని. వాళ్ళందరూ ఎవరు? పెద్ద పిచ్చి మేళం. ఏమండి, మళ్ళీ ఏమంటున్నారంటే ప్రసంగం, అబ్బా ఏంటి ప్రసంగం. ఈ మధ్యన చూడండి సోషల్ మీడియాలో ఎవడో ఒక 2 మాటలు మాట్లాడేసరికి
ఫలానా వాడి డాష్ ప్రసంగంతో దద్దరిల్లిన సభ. ఏడు దద్దరిల్లిపోయింది సభ. ఏడు అంత గొప్ప ప్రసంగమా? ఏడు నోరు తిరగనోడు ప్రసంగం చేసేస్తున్నాడు, మాటలు నేర్చినవాడు ప్రసంగం చేసేస్తున్నాడు, రాసుకొచ్చినవాడు ప్రసంగం చేసేస్తున్నాడు. ఎవడు అన్ని ఇస్తుంది కాగితం మీద పాయింట్. ఇడికి ఏం బుర్రలో ఉండదు సరుకు. కింద చూస్తుండే పైకి చెప్తుండే, కింద చూస్తుండే పైకి చెప్తుండు. చూసి చదివేవాడు ప్రసంగం ఏంట్రా? ఏమండి, ఈరోజు ప్రపంచ దేశాల్లో నాయకులు అలాగేనండి ప్రసంగాలు చేస్తుంటారు. అలాగే వీడు కూడా ప్రసంగం చేస్తుంటే ప్రజలు అంటున్నారట, ఇది మానవ స్వరం కాదు, ఇది ఆహా దైవస్వరమే అని కేకలేస్తున్నారట. జయహో జయహో ఏ రోజు రాజా అని అంటే ఏం జరిగింది చూడండి. అతడు దేవుని మహిమపడి నన్ను దేవుడు అంటారేటర్రా, పైన ఒక దేవుడు ఉన్నాడు అని ఒప్పుకోవాలి సన్నాసి. ఏమన్నా లేడు, పైన దేవుడు ఉన్నాడు, మానవ స్వరం కాదు దైవస్వరం, నన్ను అంటారేంటి, నేను దేవుడిని కాదయ్యా, ఆ మహానుభావుడు నియమించిన ఒక చిన్న రాజునయ్యా అని ఒప్పుకోవలసింది పోయి పొగరెక్కాడు కదా, వాడి పాపం పండింది. ఎక్కడ? యాకోబుని కత్తితో నరికినందుకు వాడి పాపం పండింది. ప్రజల మధ్యకు తీసుకొచ్చాడాన్ని. తీసుకొచ్చి ఏం చేశాడండి? యెహోవా వెంటనే ప్రభు దూతను పంపించాడు, వెళ్ళావు ఇప్పుడు కొట్టాన్ని అనేసరికి ప్రభు దూత వచ్చి ఎలా కొట్టిందో తెలియదు. మరి దెబ్బ మీద కొట్టిందో నెత్తి మీద కొట్టిందో ఏమండి, దెబ్బ కొట్టగానే ఏమైపోయాటండి, పురుగులు వచ్చేటండి ఆ నోట్లో. ఎంత దరిద్రమైన చావండి అది. ఏంటి పురుగులు పడి చచ్చేవాళ్ళు ఉంటారా? ఎందుకు ఉంటారండి? చాలా ప్రమాదం అండి. ఇలాంటి రోగాలు కూడా ఉన్నాయండి. ఒక్కసారి మనిషి చావగానే బతుకుంటుండగా ఇలా కన్ను మూయగానే లోపల నుంచి పురుగులు వచ్చేస్తాయి బయటికి. అంటే కడుపులో అప్పటికే పురుగులు ఉన్నాయన్నమాట. అంటే దేవుడు తలుచుకుంటే పురుగులు పడి చస్తావు, అది హెచ్చరిక. అనవసరంగా క్రైస్తవ్యం జోలికి వస్తే, దేవుని పిల్లలను హింసిస్తే, మంచిగా కరపత్రాలు పంచుతున్నందుకు నువ్వు బెదిరిస్తే, ఎవడైనా సరే కానివ్వండి, ఆడు చిన్న నాయకుడా పెద్ద నాయకుడా అధికార మంత్రి ఎవడైనా కావచ్చు, టైం వచ్చిందా నేను కనిపెడతాను వెంటనే చంపాడు. మరి యాకోబుని చంపినప్పుడు ఏ రోజున చంపేయచ్చు కదా? నో, నీ పాపం పండాలిరా, నువ్వు వేదిక మీదకి రావాలిరా, అక్కడే నువ్వు పురుగుడు పడి చావాలిరా. ఇది దేవుడి నిర్ణయం వాడి కోసం. పురుగులు పడి చచ్చిపోయేటండి. ఎంత భయపడిపోయి ఉంటారండి చుట్టూ ఉన్న వాళ్ళందరూ. ఇది మానవ స్వరం కాదు దైవస్వరం అన్నాడు. ఏ దేవుడు రా మొత్తేసాడు ఇప్పటి వరకు దైవస్వరం అన్నావు, ఇడు పురుగులు పడి చచ్చిపోయాడు. దేవుని వాక్యం ఏమైందో తెలుసా? అప్పుడు ప్రబలం. వీడి చావు అక్కడ దేవుని వాక్యం ప్రబలమైందట. వ్యాపం, వ్యాప్తి 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 వ్యాప్తి. ఇప్పుడు కూడా క్రైస్తవ్యాన్ని హింసిస్తున్నారు. ముందుంది ఏంటి? వ్యాప్తి. అది వీళ్ళు నోట్ చేసుకోవాలి. సంఘంగా మీరేమవ్వాలి తెలుసా? హింసకు గురవుతుంది క్రైస్తవ్యం అంటే. అయితే బాగా విస్తరించబోతుంది అన్నమాట ఈ దేశంలో, ప్రబలం కాబోతుంది అన్నమాట ఈ దేశంలో. అది దేవుడు మనకిచ్చిన బైబిల్లో సంకేతం. నమ్ముతున్నారా ఈ మాటని? నమ్ముట నీ వలనైతే యేసన్నాడు, నమ్మువానికి సమస్తం ఇది అదని లేదు, సమస్తము సాధ్యమే. మరి ఇప్పుడు సాధ్యం చెయ్యాలి అంటే మీరు ఏం చేయాలి చెప్పండి? నమ్మాలి. నమ్మండి చాలు, నిజంగా నమ్మండి. నేను చెబుతున్న ఈ మాట మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. డేట్ వేసుకొని, ఈరోజు డేట్ వేసుకొని నోట్ చేసుకొని పెట్టుకోండి. క్రైస్తవ్యానికి జరుగుతున్న ఈ భయంకరమైన హింస, ఇబ్బందులు, అవమానాలు, కష్టాలు, పెట్టేగిపోతున్నారు, చెలరేగిపోతున్నారు. ఉంది దేవుని వాక్యం ఈ దేశంలో ప్రబలం కాబోతుంది, మర్చిపోకండి. అదే భవిష్యత్తులో దేవుడు నిర్ణయించిన భవిష్యత్ అది దేవుని పిల్లలారా. ఎందుకంటే ఆయన తలుచుకున్నాడంటే రాజ్యాలను వణికించేస్తాడు, రాజులను చంపేస్తాడు. హేరోదు ఎవడు? రాజు. రాజండి, రాజును లేపేశాడు. అంటే రాజులను లేపేస్తాడా? ఏలికలను లేపేస్తాడా? అలాగేలాంటి చావు కాదు, మరలా మామూలుగా చావకూడదు. వాడి చావు అనేక మందికి భయం. ఒరే, వీడు అన్నందుకు ఇలా చచ్చాడురా, వీడు హింసించినందుకు ఇలా చచ్చాడురా, వీడు చేసిన దారుణాలకే వీడు ఇలా చచ్చాడురా అని ప్రజలకు భయం కలిగేటట్లుగా వాడిని చంపి తీరుతాడు. నోట్ చేసుకోండి, ఇది ఎవడైనా ప్రపంచంలో ఎనీబడి క్రైస్తవ్యం జోలికి వచ్చి, క్రైస్తవ్యం ప్రేమ కలిగిన మనస్తత్వాన్ని కలిగిన దైవజనులను హింసించి, ఇబ్బంది పెట్టి,
సువార్త ప్రకటించనివ్వకుండా అభ్యంతరపరిచిన ఎవడినైనా సరే దూతను ఆదేశిస్తాడు, వెళ్ళో ఏసేయండి అని. అందుకే అన్నాడు కదా, పగ తీర్చుకొనక మీకు మీరే పగ తీర్చుకొనక దేవుడు ఉగ్రతకు చోటివ్వండి అన్నాడు. అంతే, చోటిచ్చారు. అపోస్తలులైన వాళ్ళు హింసింపబడుతున్నా, ఇబ్బంది పడుతున్నా సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థన చేసి, ప్రభువా ఇదిగోండి ఈ దుర్మార్గుల కోసం మీ చేతులకు అప్పగిస్తున్నా, మీరేం చేస్తారో చెయ్యండి అని. వాళ్ళ ప్రార్థనలు ఊరకే పోతాయా? పోవు. అందుకేమన్నాడు, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను, ఎవడికి ఎంత కొలిచి ఇవ్వాలో నాకు తెలుసురా, నాకు తెలుసు. మీరు బాధపడకండి, భయపడకండి నా పిల్లలారా, వాడి టైం వచ్చినప్పుడు వాడిని వేసేస్తాను నేను. అది వీళ్ళు చంపేశారు అనుకోండి, అపోస్తులు ఎవరైనా వెళ్ళిపోయి తొందరపడి, పేతురు అసలుకి కంగారు మనిషి కదండి, మలుకు అనే సైనికుడు చెవి నరికేసినట్టు ఆత్రి యాకోబును ఎంత చంపావని చెప్పి ఏ రోజు మీద తిరుగుబాటు చేయించాడట ఎవరినైనా? లేదు, కాముగా ఉండండి, మీ ఎవ్వరి చేతికి మట్టి అంటే నవ్వకండి నాన్న పిల్లలారా, మీరు చూస్తూ వేడుక చూడండి, నేను ఆడే ఆట చూడండి అన్నాడు. దీనికి సంబంధించి ఒక మంచి సందర్భాన్ని పాత నిబంధనలో మీకు చదివి వినిపిస్తున్నారు. ఎందుకంటే దేవుడు ఆయన మహాశక్తి, నాడు నేడు నిరంతరం ఆయన ఎలా ఉన్నాడట? ఏకరీతిగా ఉన్నాడు, మార్పు లేదు ఆయనలో. మన దేవుడులా రోషం తగ్గలేదు, మన దేవునిలా పౌరుషం తగ్గలేదు, మన దేవునిలో మనల్ని ప్రేమించే విధానం కూడా తగ్గలేదు. తన పిల్లల జోలికి వస్తే సహించడు. మంచి సందర్భాన్ని మరి చూడాలి. అది రెండో దండవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయంలో జరిగిన మంచి సందర్భాన్ని చూద్దాం. ఓకే, నేను ఈ సందర్భాన్ని చదువుతాను, ఇది చదువు ముగించేసుకుందాం మనం. కానీ జాగ్రత్తగా వినండి, దేవుడు ఆ రోజు చేసిన గొప్ప కార్యక్రమం ఏంటో అనేది. 2వ దినవృత్తాంతాల గ్రంథం, మీరందరూ బైబిల్ ఉంటే తీయండి, 32వ అధ్యాయం. ఏమండి, 2వ వచనం. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయనుద్దేశించి ఉన్నాడని హిజ్కియా, ఏమండి దేవుని సేవకుడు కదా హిజ్కియా కూడా, ఏమండి అలాంటి హిజ్కియా పాలనలో ఎవడొచ్చాడు? సన్హెరీబు అన్నాడు వచ్చాడట, యెరూషలేము మీదకి దండెత్తి వచ్చాడట. 3వ వచనం. పట్టణము బయట ఉన్న ఓటల నీళ్లు అడ్డవలను తలిచి తన అధిపతులతో పరాక్రమశాలులతో యోచన చేయగా వారు అతనికి సహాయం చేసిరి. బహుజనులు పోగే అష్షూరు రాజులు రానేలా, విస్తారమైన జలము వారికి దొరకనేలా అనుకునే ఓటలన్నిటినీ దేశం మధ్య గుండా పారుచున్న కాలువన అడ్డు కట్టిరి. వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారండి. వాడు చూస్తే సైన్యం, విపరీతమైన సైన్యంతో మోహరించాడు. 5వ వచనం. మరియు రాజు ధైర్యం తెచ్చుకొని పాడైన గోడలు యావత్తు కట్టించి గోపురం వరకు దాన్ని ఎత్తు చేయించి బయట మరి ఒక గోడను కట్టించి దావీదు పట్టణములో మిల్లో దుర్గమును బాగు చేయించారు. అంటే మొత్తం కోట గోడలన్నింటినీ కూడా చేయించారు. ఎందుకంటే యుద్ధం అనగానే ఈరోజు వచ్చేసి వెంటనే యుద్ధం చేసేది కాదండి. వాళ్ళు మోహరించే వాళ్ళు ముందు, వాళ్ళ సైన్యాలు వేల సైన్యాలు వచ్చి దిగేవి అక్కడ దండు. ఆ తర్వాత వాళ్ళు యుద్ధానికి ప్రకటించేవాళ్ళు. ఈ లోపు వాళ్ళు వస్తున్నారని తెలిసే మొత్తం ఏం చేశాడు? హిజ్కియా గోడలన్నింటినీ కట్టించాడండి. 6వ వచనం. జనుల మీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మములను రాజవీధులలో వారిని తన యొద్ద రప్పించి వారిని ఎలాగో హెచ్చరిక చేశాను, మీరు దిగులు పడకుడి. ఏమంటున్నాడు చూడండి, పిలిపించి అధిపతులను ఏమంటున్నాడు? మీరు భయపడకండరా, ధైర్యము విడువకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యం అంతటికైనను మీరు భయపడొద్దు. అష్షూరు రాజు చాలా పెద్దోడండి. అస్సిరియన్స్ అంటే అండి క్రూరులండి, చాలా దారుణమైన వాళ్ళు. అలాంటి అష్షూరు రాజులు ఆ సన్హెరీబు వీడు. వాళ్ళకి మరి భయపడద్దు, విస్మయం అందవద్దు. ఏంటి సైన్యం ఏంటి, ఈటులేంటి, డాలులేంటి, బళ్ళాలేంటి, చూస్తే ఇసుక రేణువులాగా ఉన్నారు సైన్యం అంతా. అయ్యో మనం చంపగలమా, వీళ్ళు ఎదిరించగలమా, మన దగ్గరున్న సైన్యం అంతా వాళ్ళ సైన్యం అంతా అని భయపడొద్దు అంటున్నాడు చూడండి. విస్మయం అందవద్దు, ఆశ్చర్యపడద్దు. అతనికి కలిగిన సహాయము కంటే, ఈ మాట ఎంత బాగుంది చూడండి, ఎక్కువ సహాయం మనకు కలదో. నిజంగా ఈ మాటలు వింటుంటే రోమాలు నిక్కబొడిచాలండి శరీరం మీద. అంటే ఏంటి, ఎంత గొప్ప మాట అన్నాడు తెలుసా? వాళ్లకున్న సహాయం ఎంత, వాళ్ళ బలం, వాళ్ళ సైన్యం అయితే వాళ్ళ సహాయం కంటే ఎక్కువైన సహాయం మనకుంది. ఎవరు అంటే వీళ్ళ దగ్గర ఏముంది? ఏమంటే సైన్యం ఉందనా? వీళ్ళ ధైర్యం సైన్యం ఉందనా? కాదండి. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయం చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యోధారాజు అని హిజ్కియా చెప్పిన మాటలు ఏందో నమ్ముకొంచారు. అప్పుడు నమ్మరట.
మన వెనక ఎవరున్నారో తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా అతని పేరు. భయపడకండారా, భయపడకండి అని హిజ్కియా చెప్పినప్పుడు అప్పుడు జనులకు ధైర్యం వచ్చిందట. ఓకే 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 అయ్యా రాజా, మీరు చెప్పినట్లుగా మేము తక్కువ మంది అయినా వాళ్ళ కోసం మేము భయపడం. ఏమండి? అయితే 9వ వచనం, ఇది అయిన తర్వాత అష్షూరు రాజైన సన్హెరీబు తన బలగమంతటితో లాకీషును ముట్టడి వేయుచుండి యెరూషలేమునకు యూదా రాజైన హిజ్కియా యొద్దకును యెరూషలేమునందున్న యూదా వారు అందరి యొద్దకును తన సేవకులను పంపి ఎలాగూ ప్రకటన చేయించను. చూడండి పోగారు ఏం ప్రకటన చేస్తున్నాడట? అష్షూరు రాజైన సన్హెరీబు సెలవిచ్చినదేమనగా, దేనిని నమ్మి మీరు ముట్టడి వేయబడి ఉన్న యెరూషలేములో నిలుచున్నారు? ఎందుకు సిగ్గు లేకుండా ఇంకా యెరూషలేములో నిలబడ్డారు మీరు? ఏంటి నమ్ముతున్నారు మీరు? కరువు చేత దాహము చేత మిమ్మల్ని చంపుటకైనా మన దేవుడైన యెహోవా అష్షూరు రాజు చేతిలో నుండి మనల్ని విడిపించనని చెప్పి హిజ్కియా మిమ్మల్ని ప్రేరేపించుచున్నాడు కదా. అబ్బా, దేవుడి పేరు కూడా చెప్తున్నాడండి వీడు. వాడు ఎంత హేళన చేస్తున్నాడు చూడండి. యెహోవా కదా కాపాడుతాడు అన్నాడు కదా. ఈ మాటలన్నీ నమ్మితే చచ్చిపోతారా మీరు? ఆకలి దప్పులతో చచ్చిపోతారు లోపల. ఈ మాటలు నమ్మొద్దు. ఏమండి, ఈరోజు మన దేవుళ్ళ పేరు పెట్టి ఎంతమంది హేళనగా మాట్లాడుతున్నారు? యేసుప్రభువా, ఏమండి వాడు వీడు ఎన్ని దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారు, ఎన్ని హేళనకరమైన మాటలు మాట్లాడుతున్నారు. సిలువు కోసం తప్పుడు మాటలు, ప్రభు కోసం తప్పుడు మాటలు, బైబిల్ కోసం తప్పుడు మాటలు, చివరికి జీవం కలిగిన యెహోవా కూడా ఆయన్ని గురించి కూడా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. మాట్లాడనివ్వండి, టైం మరలా చెప్తున్నాను, ప్రతి దానికి 3 కాలం అంటూ ఒకటి ఉంది. అంటే కాలం పరిపూర్ణం కావాలి, దేవుడికి సమయం రావాలి, అంతవరకు ఓపిక పడతారు. ఏమంటారే నువ్వు ఎన్నంటావు అన్నరా? అను 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 అంటున్నప్పుడు ఈడనుకుంటాడు, చూసావు నేను అంటున్న చేత కానివాడు, సిగ్గు లేనివాడు, పనికి రానివాడు, చేత కానివాడు. అరే మీకు చేత కాదురా, మీరు పనికి రాని వాళ్ళరా, మోగబోయారా, నోరు కూడా పెగలటం లేదురా అని ఎంత హేళన చేస్తారని మన సైలెంట్గా ఉంటే అన్నవ్వండి, మీరు బాధపడకండి. అందుకే ఏమంటున్నాడు? ప్రేరేపించాడు కదా అన్నాడు 12. ఆ హిజ్కియా రాజు కోసం అంటున్నాడు, మీరు ఒక బలిపీఠం మీద నమస్కరించి దాని మీద ధూపం వేయవలని యూదా వారికి యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి యెహోవా ఉన్నత స్థలములను బలిపీఠం మీద తీసివేసిన వాడు కాడా ఆయనకు అతని కోసం చెప్తున్నాడు. చూడండి, అతని మీద రెచ్చగొడుతున్నాడు. మరలా 13 నెగిటివ్ గా చెప్తున్నాడు, నేనును నా పితరులను ఇతర దేశముల జనులకందరికీ ఏమేమి చేసితో మీరు ఎరుగరా? అరే మా సైన్యం ఏంటో, మా తాత ముత్తాతలు ఏంటో, ఒక్కొక్కడిని ఎలా వేసేసామో, ఒక్కొక్కడిని ఎలాగా ఉడుకు భయాలతో పరుగులు పెట్టించో మీకు తెలీదా? బలహీనపరుస్తున్నాడు. చూడండి, ఆ దేశ జనుల దేవతలు వారి దేశములను నా చేతిలో నుండి ఏమాత్రమైన రక్షింపజాలి ఉండేనా? చాలా దేశాలకు వెళ్ళాను రా నేను, ఆ దేశాల దేవతలు కాపాడలేకపోయే వాళ్ళని, పారిపోయాలి దేవతలండి నా దగ్గర నుంచి. పొగరపడిపోతున్నాడండి ఎవడో? సన్హెరీబు, అష్షూరు రాజు. ఏమండి ఎన్ని ప్రగల్భాలు పలుకుతున్నాడు చూడండి. 14వ వచనం, మీ దేవుడు మిమ్మును నా చేతిలో నుంచి విడిపించుకొనుటకు నా పితరులు బొత్తిగా నిర్మూలన చేసిన ఆయా దేశస్థుల సకల దేవతలలోనూ తన జనులను నా చేతిలో నుండి విడిపింపగలిగిన దేవుడు ఒక్కడైనా ఉన్నాడా? ఏమండి ఎలా ఉందండి? ఈ మాటలు వింటుంటే ఆవేశం వచ్చేది. ఎంత రెచ్చగొడుతున్నాడు చూడండి. దేవతలకి దిక్కు లేక పారిపోయింది, మీ దేవుడు కాపాడుతాడా నా చేతుల్లో నుంచి? ఏమండి, తన జనులను నా చేతిలో విడిపింపగలిగిన దేవుడు ఒక్కడైనా ఉన్నాడా? అరే దేవుడు ఉన్నాడా మీ దగ్గర అడిగినప్పుడు 15, కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోకడి, ఇట్టి ప్రేరేపణకు లోబడకుడి, అతను నమ్మకుడి. ఏ జనుల దేవుడైనను, ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలో నుండి గాని నా పితరుల చేతిలో నుండి గాని విడిపింపలేకపోగా మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మల్ని మొదటే విడిపింపలేకపోవును కదా. అసలు విడిపించలేడు. ఏమండి 16, అతని సేవకులు దేవుడిని యెహోవా మీదను హిజ్కియా మీదను ఇంకను పేలాపనలు పేలురట. ఈ మాట నోట్ చేసుకోండి. ఏం పేలుతున్నారు? పేలాపనలు. పేలండిరా, పేలండి, పేలుతాయి తర్వాత మీకు. అది ఇప్పుడు చాలా మంది పేలుతున్నారా? క్రైస్తవుల మీద పేలుతున్నారా లేదా? బైబిల్ మీద పేలుతున్నారు, క్రైస్తవుల మీద పేలుతున్నారు, ప్రభువు మీద పేలుతున్నారు, దేవుడి మీద పేలుతున్నారు. పేలండ్రా, అదే చెప్పాలి. పేలాపనలు పేలుతున్నారు. పేలితే ఏం జరిగింది? అది ఇతర దేశముల జనుల దేవతలు తన జనులను నా చేతిలో నుండి అలాగే విడిపింపలేకపోయారో అలాగే హిజ్కియా సేవించుచున్న దేవుడును తన జనులను నా చేతిలో నుండి విడిపింపకపోనని ఇశ్రాయేలు దేవుడని యెహోవాను నిందించుటకును ఆయన అపవాదములు పలుకుటకును అతడు పత్రికలు రాసి పంపినట్టు. అబ్బా, ఇటు కరపత్రాలు కూడా వేసావురా? ఏమండి ఈరోజు మన దేవుడి గురించి ఎన్ని మాటలు, సోషల్ మీడియాలో ఎన్ని పేలాపనలు, ఎంతమంది పేలుతున్నారు. పేలండిరా, పేలండి.
పేలండి, వస్తుంది టైం. అప్పుడు వారు పట్టణమును పట్టుకొని వాళ్ళని యోచనతో ప్రాకారం మీద యెరూషలేము కాపురస్తులను బెదిరించుటకును నొప్పించుటకును యోధా భాషలో బిగ్గరగా వారితో ఈ మాటలు పలికిరి. అంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పించాడు. ఏమండి, మరియు వారు మనుష్యుల చేతి పని అయిన భూజనుల దేవతల మీద తాము పలికిన దూషణలను యెరూషలేము యొక్క దేవుని మీద కూడాను పలికిరి. నోటుకొచ్చిందల్లా మాట్లాడాడంటే దేవుణ్ణి. యెహోవా అసలుకే రోషం ఎక్కువ, ఆయనకి అంటే ఊరుకుంటాడా? ఏమంటే నన్నే అంటారా మీరు? అంటే చేతకాన్ని అనుకుంటున్నారా మీరు ఇన్ని మాటలు మాట్లాడుతుంటే? ఏమండి 20 రాజైన హిజ్కియాయు ఆమోజు కుమారుడుగా యెషయాను ప్రవక్తయు ఇందుని గురించి ప్రార్థించి ఏం చేశారు? ఎక్కడ పడింది దెబ్బ. ఏమని? యెషయా అంటే చిన్న ప్రవక్త అండి, ఎంత మంచి ప్రవక్త అండి యెషయా, ఎంత గొప్ప ప్రవక్త అండి. ఆ ప్రవక్త కూడా రాజు సైతం ప్రార్థించి ఆకాశము తట్టు చూచే మొర్రా, మహాప్రభో మహాదైవమా ఏంటి పరిస్థితులు, చెయ్యవా, మాకు న్యాయం చెయ్యవా? వీళ్ళు చూస్తున్న పేలాపనులు చూస్తుంటే దావీదులు ముందు ఇరుచుకుపడిపోదురు. ఎవడరా నా ప్రభువు అని అంటుంది, తలకాయ లేపేస్తానని. కానీ పాపం హిజ్కియా ఇంకా అంతవరకు చొరవ చూపించలేదండి. కేవలం దేవుని ప్రార్థన చేస్తాను, ఎందుకంటే ముందు సైన్యం ఉంది కదా, భయపడుతున్నాడు. ఎలా వేసేస్తారు మొత్తం మనల్ని. వాళ్ళ సైన్యం చూస్తే ఇసుకలా ఉంది, మనం ఏం గెలవగలం అనుకున్నారు. అలాంటి సమయంలో 21 యెహోవా ఒక దూతను పంపెను. ప్రార్థన చేశారో లేదో స్టార్ట్ అయిందరు దేవదూత. ఒక్క సింగిల్ దూతను పంపించాడట. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చేయగా అష్షూరు రాజు సన్హెరీబు సిగ్గునందిన వాడే దేశమునకు తిరిగిపోయాను. అంతటా అతడు తన దేవుని గుడిలోని చచ్చినప్పుడు అతని కడుపులో పుట్టిన వారే అతని కత్తి చేత చంపేశారట. అది ఆడు ముగింపు. ఏం క్లోజింగ్ అండి. విలన్ క్లోజింగ్ చూసారు దేవుడు ఎలా చేశాడో. నువ్వెంత పేలావోరే, నీ కొడుకులు ఏ కడుపులో నుంచి అయితే నీ కొడుకులను కన్నావో నువ్వు వెళ్ళి నీ దేవుని గుడిలో దాక్కున్నా. ఎక్కడ దాక్కున్నాడు? తన దేవుని గుడిలో. దేవత నన్ను కాపాడు, నా కొడుకులను చంపేపోతున్నారు. ఎంత గొప్ప బేరాలు పలికిన వీడే అష్షూరు రాజు సన్హెరీబు చివరికెళ్ళి దేవత గుడిలో దాక్కుంటే ఆడి సొంత కొడుకులే వచ్చి గుడి తలుపులు తీసి లోపలే వాడిని వేస్తారటండి. సొంత తండ్రిని చంపేశారు. పారిపోయేటండి. ఇంతకీ దేవుని దూత ఏం చేసిందట? దూత వచ్చి ఎవరిని చంపింది? ఆ మాటలు చదవండి. అష్షూరు రాజు దండులోని ఎవడెవడైతే బాగా కండలు తిరిగి ఉన్నాడు, పరాక్రమశాలునట. అంటే ఏంటి? ఎవడొచ్చినా వేసేస్తాం మేము, వీరులు అనమాట వాళ్ళు. మంచి దేహదారుఢ్యం కలిగిన వాళ్ళు అనమాట, బలం. అంటే దేవుడు ఎవరిని టార్గెట్ చేశాడు? ఒరే ముందు ఎవడెవడైతే కండలు తిరిగి ఉన్నాడో, ఎవడెవడు గట్టిగా ఫైట్ చేయగలడు వేసేయాలన్నాడు. అంతే. ముందు దేవదూత లాని చంపిస్తుందటండి. తర్వాత ఇంకెవరిని చంపింది? సేనా నాయకులు. ఎవడైతే ఆర్డర్ ఇవ్వాలో, కమాన్ గెట్ అప్ వెళ్ళండి, మార్చ్ పాస్ట్ అని ఎవడైతే సిగ్నల్ ఇవ్వాలో వాళ్ళని చంపేసిందట. అధికారులను చంపేసిందట, నాయకులు చంపేసిందట. అంటే పెద్దోళ్ళందరినీ లేపేశాడు. చూడండి, ఇది బైబిల్లో ఒక రోజు జరిగిన యుద్ధం. హిజ్కియా కాలంలో అయితే ఈ 21వ శతాబ్దంలో కూడా ఇలాంటి యుద్ధాన్ని దేవుడు చేస్తాడు. ఎదురు చూడండి మీరు. ఎవడెవడిని లేపాలో, ఎవడెవడిని తొయ్యాలో, ఎవడెవడిని ఎక్కడెలాగా పొడిచి చంపాలో దేవుడు చేసి తీరుతాడు. నెరవేర్పో. ఎందుకంటే బైబిల్ అంటే ఒకప్పుడు జరిగినదే మరలా భవిష్యత్తులో జరిగి తీరుతుంది. అదే భవిష్యత్తులో జరగబోయేది. మన దేవుడండి రోషం కలిగిన యెహోవా. ఇంత రోషం పడిపోయి ఆయనే ఎవరిని విడిచిపెట్టకుండా అధికారుల్ని, నాయకుల్ని లేపేస్తున్నాడట. ఈరోజు ఎవరెవరైతే క్రైస్తవ్యంపై దాడి చేయడానికి నాయకులైన వారు గాని, అధికారులైన వారు గాని, కుట్రదారులు ఎవరైనా ఉంటే ముందు టార్గెట్లో వాళ్ళే ఉన్నారు. దేవుడికి ఆ రోజు ఏ రోజు రాజునే టార్గెట్ చేసి లేపేశాడు. పురుగులు పడి చచ్చిపోయేటట్టు చేశాడు. సన్హెరీబును కొంత కొడుకులు వచ్చి చివరికి మీ దేవుడు కాపాడగలడని ఏ దేవుడిని అయితే హేళన చేశాడో, మా దేవత గొప్పదనుకుని లోపలికి వెళ్తే దేవత గుడిని చంపేశారండి. అంటే ఎంత కుక్క చావు వాడిది. అరే నీ దేవత కాపాడలేదురా అని చెప్పడానికే దాని పాదాల దగ్గర అని చంపేశాడు దేవుడు. చూసారా దేవుడు చేసే యుద్ధం యెహోవాదే. ఎప్పుడైనా చూడండి, యుద్ధం యెహోవాదే. కానీ యుద్ధం జరగాలి, యుద్ధం యెహోవా చెయ్యాలి అంటే మీరు ఒకటి చెయ్యాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన. అత్యాసక్తితో ప్రార్థన చేయండి. రోజు ప్రార్థన చేయండి వీళ్ళ కోసం. మళ్ళీ చెప్తున్నాను, ఎవరెవరైతే మీరు నిజంగా ఈ మాటలు వింటున్నారో,
ఎంతమంది అయితే ఈ దేశంలో ప్రపంచంలో క్రైస్తవుల పట్ల దారుణంగా, మంచోళ్ళు కదండి, మనం ఎవరిని కొట్టం తిట్టం అవమానించం. ఏమండి, తిట్టేవాళ్ళు ఉన్నారు, అది దుర్మార్గులు, వాళ్ళు తప్పు, తిట్టకూడదు. మీరు ఎవరు దేవుడి జోలికి వెళ్ళకండి, ఎవరిని మీరు తిట్టకండి. మీరు కామ్గా మీ దేవుడు ప్రకటించండి. ఇలా కామ్గా ఎవరి జోలికి వెళ్లకుండా సువార్తను ప్రకటించేవాళ్ళు, సత్య సంబంధమైన వాక్యాన్ని చెప్పేవాళ్ళని ఎదుర్కొని హింసలు పెడుతున్నారు, అడ్డగిస్తున్నారు, వాళ్ళందరినీ టార్గెట్లో పెట్టాడు దేవుడు. జరుగుతుంది, వెయిట్ అండ్ సీ. టైం, సమయం రావాలి దేనికైనా సరే. ఆ సమయం త్వరగా రావాలి అంటే మీరేం చేయాలి? అత్యాసక్తితో ప్రార్థన చేయండి. రోజు చేయండి, రోజు చేయండి. మరలా చెప్తాను, రోజు చేయండి దేవుడికి ప్రార్థన. గుర్తొచ్చినప్పుడల్లా చేయండి దేవుడికి ప్రార్థన. ఏం జరుగుతుందో మీ కళ్ళతో మీరు చూద్దరు. కానీ ఎందుకంటే అండి, దేవుడికి ఉన్న ఒక వీక్ పాయింట్ చెప్తాను. ఒకసారి అడిగితే పెద్ద పట్టించుకోడండి. పదే పదే మాటి మాటికి అడిగితే, అందుకే ఒక ఉపమానం చెప్పాడు. ఏమంటే, ఆ పక్కింట్లో ఉన్న విధవరాలు వచ్చి మాటికి నా పిల్లలకి ఇది కావాలి అది కావాలని అడిగితే వెంటనే న్యాయము తీర్చడా? ఆ ఒక్క మాట చదువు ముగించుకుందాం. చదవండి ఆ మాట. లూకాసు వార్త 18వ అధ్యాయం 5వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 5వ వచనం. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నందున మాటికి వచ్చి గోజాడకుండినట్లు న్యాయం ఆవిడకి తీరుస్తాను నేను. తనలో తన యజమాని అనుకున్నాడే. అందుకే చెప్పాడు ఆ మాట. కింద చెప్తున్నాడు చూడండి, 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు, పరిశుద్ధులైన మీరు పిల్లలైన వారు, దివారాత్రములు తన్ను గూర్చి మొరపెడుతుంటే న్యాయము తీర్చడా దేవుడు? ప్రపంచ క్రైస్తవ సోదరులారా, భారతదేశ క్రైస్తవ సోదరులారా, ప్రార్థన చేయండి, దేవుడికి అప్పగించండి. మీరు చేసే ప్రార్థనకు దేవుడు వెంటనే త్వరగా అంటున్నాడు చూడండి. అంటే త్వరగా మీ కళ్ళ ముందు మీరు చూడాలి అనుకుంటే దివారాత్రాలు, రాత్రి పగలు అడగకుండా ఉండకండి. అడుగుతూనే ఉండండి. మాటికి అడగడం వల్ల ఏమంటే చేసి చూడండి అర్రా. ప్రాక్టికల్గా బైబిల్ చెప్పింది నిజం ఇది. మీరు చెయ్యండి. జరగకపోతే దేవుణ్ణి అడగండి, మిమ్మల్ని అడగనివ్వడు, ఆయన చేసేస్తాడు ముందు. ఎందుకంటే ఎప్పటివరకు చూడనిది, ఎప్పటివరకు జరగనిది చరిత్ర సృష్టించేవాడు దేవుడు. అమ్మో, వీళ్ళ జోలికి వచ్చినందుకు ఇలా జరిగిందా, ఇలాంటి పరిస్థితులా సంభవించే అని ఒక్కొక్కడిలో భయం పుట్టించి పరుగులు తీస్తాడు ఒక్కొక్కడిని. నిన్న నేడు నిరంతరం యెహోవా ఏకరీతిగా ఉంటే, ఆయన మారని దేవుడు అన్నది నిజమైతే, భూమి ఆకాశాలు గతించిన ఆయన మాటలు ఒక్కటి కూడా తప్పిపోదు అన్న మాట నిజమైతే, ఈరోజు మనం చదువుకునే మాటలని నిజాలుగా జరిగి తీరాలి. జరుగుతాయని నేను నమ్ముతున్నాను. ప్రార్థిస్తాను కూడా. మీరు కూడా ప్రార్థించండి. ఓకే, షో కోసం రెడీగా ఉండండి. ఏం షో? శత్రువులందరి పతనం జరగబోయా చక్కగా 70mm స్క్రీన్ మీద చూపిస్తాడు దేవుడు మీకు. మీరేం అనకండి, ప్రార్థన చేయండి. కానీ మాటికి దేవుడు విసుగొచ్చేటట్టుగా, తండ్రి ఏంటి తండ్రి ఇంకా వాళ్ళ కోసం ఏం చేయలేదు, తండ్రి ఏంటి తండ్రి వాళ్ళ కోసం ఏం చేయట్లేదు, యేసుప్రభు నామాన్ని అడుగుతున్నావు, తండ్రి యేసుప్రభు నామాన్ని అడుగుతున్నావు. అరే గుర్తుందిలేరా, ఎందుకురా 10 సార్లు నష్టపెడతాను, నాకు గుర్తుందిలే, ఇంకా చేద్దామని ఆలస్యం చేస్తాడు, తొందర ఎందుకురా పెడతానా, ప్లీజ్ తండ్రి తొందరగా క్రైస్తవులు హింసిస్తున్నందుకు తగిన చర్యలు తీసుకో మహాప్రభు యేసు నామాన్ని వేడుకుంటున్నాం అంటే, చాలేరా బాబు విసుగురే, వెళ్ళు దూత వెళ్ళు అంటాడు. అంతే, త్వరగా. ఇదే దేవుడు మనకి నేర్పించిన ఆయువు పట్టు. దేవుని బలహీనత క్రైస్తవుల బలం, దేవుని బలహీనత క్రైస్తవుల బలం. ఇది పాటించండి. చేస్తారా? చేస్తా ఉన్నోళ్ళు గట్టిగా చప్పలు కొట్టండి. వెరీ గుడ్. ఆపండి. చేస్తారని అర్థమైపోయింది నాకు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, నిజంగా మీ మాటలు వింటున్నప్పుడు, మీరు చేసిన సాహస కార్యక్రమాలు జరిగినవి చదువుతున్నప్పుడు మా మనస్సులో ఎంతో పులకింత తండ్రి దేవా. ఆ రాజుల కాలంలో మేము లేమయ్యా అద్భుత కార్యాలు చూడడానికి, మా కళ్ళ ముందు జరగలేదు మహాప్రభు. కానీ ఇప్పుడు ఈ తరంలో మేము మరలా వేడుకుంటున్నాం, నీ పిల్లలైన వాళ్ళని హింసించాలని, క్రీస్తును అవమానపరచాలని భూరాజులు లేచి వాళ్ళు గట్టు కడుతున్నారు తండ్రి. వాళ్ళందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆసక్తితో మీ సన్నిధిలో వేడుకుంటున్నాం.
దయతో మా ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించండి తండ్రి. మేము అడుగుతుంది మా కోసం కాదు, ఈ దేశంలో అవమానింపబడుతున్న క్రైస్తవ్యం, క్రీస్తు నామం అవహేళన చేయబడుతుంది తండ్రి. అందుకు మీ నామము ఎంత ఘనమైనదో, ఉన్నతమైనదో, మీ నామము ఘనపరచబడేదో, అలాంటి ఘనపరచబడే నామాన్ని తృణీకరించి ఎందరో దుష్ట శక్తులైన వాళ్ళు ఎన్నో ఎన్నో నేరాలు, ఘోరాలు చేసి అపరాధాలు మోపి తండ్రి అవమానాలు చేస్తున్నారు తండ్రి. అది మేము నీ పిల్లలుగా విని చూసి తట్టుకోలేకపోతున్నాం తండ్రి. అందుకు మీ చేతులకు అప్పగిస్తున్నాం. త్వరగా మీరు న్యాయమును జరిగించి మా కన్నుల ఎదుట వాటన్నిటిని జరిగించి క్రైస్తవుల జోలికి వచ్చిన వాళ్ళకి భయం కలిగేటట్లుగా ఏ మహత్కార్యము మీరు చేయబోతున్నారో చూడక నమ్మే తరంలో ఉన్న వాళ్ళం తండ్రి. మేమేది చూడలేదు ఇప్పటి వరకు. కనీసం ఇటువంటివైనా జరిగించి మా కళ్ళ ముందు నెరవేర్చి మా విశ్వాసాన్ని మరింతగా స్థిరపరిచి బలపరిచి జీవము కలిగిన యెహోవాగా మీరు మా వెనక ఉన్నారు అన్న ధైర్యాన్ని మాకు నింపవలసిందిగా మీ బంగారు చరణాల వద్ద శరణు వేడుకుంటూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ విజ్ఞాపనలు యాచించి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.